ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన రాజు వెనుక మన అందరూ ఉన్నాం. ఈ రోజు మన అపోజిట్ పార్టీ అభ్యర్థి కుల రాజకీయాలు, దేవుళ్ళ రాజకీయాలు, ఎక్కడ పెద్దకూడ పళ్ళకు గుడి మొదలు పెట్టే వాళ్ళందరూ శ్రమ వేసుకొని మొదలు పెడితే సతమీగా వస్తాడని చెప్పి ఆ రోజు అక్కడ కంకపుత్రులు పట్టుకుపోయి గుడిని కూడా పోసేది. సెంటిమెంట్ అంటే వాళ్ళు ఓటమికి దగ్గర ఉన్నారు. సెంటిమెంట్లతోటి, దొంగ హామీలతోటి, చిత్రకళల వరకు మన ముందుకు వస్తున్నారు. వాళ్ళ ప్రతి కథను కూడా మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక నీళ్ళ విషయానికి వస్తే మన ప్రతి ఇంటికి ఒక బోర్ ఉన్నట్టే. ఎవరి పుణ్యం? కేసీఆర్ పుణ్యం. లేదంటే నీళ్ళు వస్తాను మనకు, లేకుండా బిన్నెలు లైన్లో పెట్టుకొని ఆడలు వాళ్ళకొని అనుకున్నాడు, గుద్దుకున్నాడు. అది ఉందా ఇప్పుడు? అది ఏది లేదు. 24 hours కరెంటు ఎవరిచ్చారు? కేసీఆర్. యూరియా బస్తాలు ఎవరిచ్చారు ఇంటికి? కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఇచ్చారు, ఒక బూత్లో బుక్ తయారు చేసిండు. స్టేటస్ ఎక్కడ ఇన్స్టా రీల్స్ లో చూడండి, ఇదే కొండలు, బండలు, కొండలు మొత్తం ఇదే మాటలు. ఒక బజారు పెద్దన్నవాడు మాట్లాడే మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఏనాడైనా కేసీఆర్ లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా ఒక్కటే మాట, ప్రజల కోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రజల శ్రేయస్సు ఏ విధంగా చూసుకోవాలి. అంత పెద్ద గొప్ప మనసున్న నాయకుడు. అలాంటి మనసున్న నాయకుడి తరఫున మనందరం ఈరోజు కండువాలు వేసుకొని ఉన్నాం. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నది. ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని మరి మరొక ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరి ఆప్తమిత్రుడు, మేము 10 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, మా నినాదం, మా విధానం ఒక్కటే. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మేము అందరం ముందుకుంటాం. మా సారథి, మా నాయకులు, మా రమ్మారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము సార్ దృష్టికి తీసుకెళ్తాం. సార్ ద్వారా పనిచేస్తాం. కేవలం 2 సంవత్సరాలు, ఇంకా దొరకని ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండవచ్చు ప్రభుత్వం. దానితో ఉపయోగం లేదు. చెత్త హామీలు, కాలయాపన, దొంగ నాటకాలు. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ఇమరామిల్ల స్కీమ్ నాకు తెలిసి మన తెలంగాణ రాష్ట్రంలోనే మన విశాఖపల్లికి ఎప్పుడు ఇమరామిల్లు వచ్చినాయి. అంటే ఎక్కడ ఇచ్చినాయి? స్థానిక నాయకులు ఇచ్చారు. పేపర్లో రాసి ఇంటికి పోయి తెల్లారి ఎలక్షన్ ఫండ్ పడతారంగా ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు. నాకు చిత్రం అనిపించింది. ఎప్పుడు కాదు వచ్చినాయి. ఈ వాడపల్లి ఒక్క ఇంటిని వీరు సర్వేలు అన్ని విజయవాడకు లేసి ఇందిరామిల్లు వచ్చిందట. పెద్ద స్కీమ్ అది. 10 ఇళ్లకు ఇందిరామిల్లు, 10 ఇళ్లకు ఇందిరామిల్లు. ఎవరిచ్చిందని ఇక్కడ నాయకులు ఇచ్చిండు. ఎవరు ఇవ్వలే. ఈవెన్ రేవంత్ రెడ్డి ఇవ్వలే. ఈ దొంగ హామీలు, దొంగ మాటలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి నేను మన ఊరు హనుమాన్ల దేవుని సాక్షిగా చెప్తున్నా, చాలా మంచి వ్యక్తి. ఒక్క అవకాశం ఇవ్వండి. ఈయన ఏమైనా కొంచెం అది చేసి పనుల విషయాలు కనుక అన్న కూడా మేము ఫస్ట్ దండం పెడతాం, దయ అంటాం, ఈయనకుండా గల్లవాడికి చదువుతాం. మాకంత హక్కు లేదు. మీకున్న హక్కు. ఈ మంచి మనసున్న మా రాజును మనందరం కారు గుర్తుకొని కొట్టేసి గెలిపించుకోవాలి. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, దయచేసి వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేయద్దు. మీ అందరు కాలు చెప్తుందని చెప్తున్నా. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కారు గుర్తుకొని ఓటేయాలి. మహిళలు మీకు 2025 ఇస్తాను ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏడు నల్లకి ఇట్లా ఓటేస్తే మన మెడలో ఉన్న మంగళసూత్రాలు మొత్తం అమ్ముకోవాలన్నారు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. పట్టుదల చూస్తుంటే భూపాలపల్లి పట్టణంలోనే 11వ వార్డు హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తుందని నమ్మకం లేదు, అనుమానం లేదు. సమర్థవంతమైన నాయకత్వం ఉంది. కష్టపడేటువంటి కార్యకర్తలు ఉన్నారు. దీనికి అండగా మన కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు మన ముందు కనబడుతున్నాయి. కాబట్టే ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నా. అవునా కదా? ఈరోజు లిస్టులు వస్తున్నాయట. ఎట్లున్నదంటే ఇలా రాజ్యంలో ఎలక్షన్ల ముందు మన ఎమ్మెల్యే సార్ మీటింగ్ పెట్టిండట. పెట్టి ఎట్లనైనా చేసి గెలవాలి, మున్సిపాలిటీల మన కౌన్సిలర్లు చైర్మన్ గెలవాలంటే ఏం గెలుస్తాం సార్ అని ఒకటి లేచిండట మధ్యలో. అరే ఎందుకే అట్లా? అది ఏం గెలుస్తాం సార్, మనం ఇచ్చిన ఏమన్నా హామీలు అమలైనయా? 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినాం, ఒక్కటి చేయకపోతే నీ ఏ ముఖం పెట్టుకొని అడగాలంటే మీరు గట్ల కాదు, మీరు ఏది అడుగుతా అది ఇస్తామని చెప్పుల్లి. మీరు బడి అడిగితే బడి, గుడి అడిగితే గుడి, ఇల్లు అడిగితే ఇల్లు, ఒక చచ్చిపోయినోడికి ప్రాణం తప్ప అందిస్తామని చెప్పన్నాడట. ఇక దాంతో భాగమే ఇందిరమ్మ ఇల్లు. ఒకడు లిస్ట్ రాసినట్టు, ఒకడు వచ్చి ఎంక్వైరీ చేసినట్టు. ఆ లిస్ట్ వస్తుంది, ఎంక్వైరీ అవుతుంది, అటైపోయిందిగా. వాడు అటైపోయింది, ఎలక్షన్లు ఇట్ అయినాయి. ఇవన్నీ కూడా ఉత్తుత్త లిస్టులు, ఒళ్ళెక్కల లిస్టులు. అవి నిజమైన లిస్టులు అయితే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా అక్కలందరికీ హామీ ఇచ్చాడు.
ఎన్నికల ముందు ఏమని ఇచ్చిండు అక్క, మీ అందరికి 2500 ఇస్తా, మహాలక్ష్మి పథకం అని పెడతానా, ఈ గ్యారెంటీ కార్డు, ఈ కార్డు దాచుకోవాలని చెప్పి అందరికి కార్డులు పంచిండు. ఇప్పటికీ మరి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. వచ్చినాయా అక్క మహాలక్ష్మి పైసలు వచ్చినాయా? మరి రానటువంటి వాడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతాడు? రేపు చెప్పుల్ని మీ అందరికీ 65,000 బాకీ ఉన్నాడు కొడుకు. రేపు వస్తాడు కదా 65,000 అలా పెట్టు, అప్పుడే ఎలక్షన్లో ఓటు అడగాలి. అంతేనా కాదా? మాట తప్పినోడు ఏమంటావు? మనం ఈరోజు ఊళ్ళో కన్నా మనం పనికి పోతాం, మన కూలి చక్కగిస్తేనే మళ్ళీ కూలి పోతామా, వ్యవసాయ పనులు పోతామా, లేకపోతే ఎగ్గొట్టిన దగ్గర పోతామా? ఇప్పుడు ఎట్లయితే అట్లా ఎగ్గొట్టేటువంటి పోవో ఈ ప్రభుత్వం కూడా మనకు డబ్బాల్సిన డబ్బులు ఎగ్గొట్టి ఈరోజు మభ్య పెడతా ఉన్నది. అంతటితో కావాలి. ఏం చెప్పిండు? మేము గెలిస్తే ఈరోజు కేసీఆర్ 200 2,000 చేసిండు, మేము గెలిస్తే 2,000 4,000 అవుతాయి. అవ్వ నమ్ము, అయ్యా నమ్ము, అక్క నమ్మన్నాడు. మరి ఇప్పటికీ ఎన్ని నెలలు అయింది? వచ్చినాయా? 4,000 అయినాయా? ఆ 4,000 మాట దేవుడు ఎరుగు. భర్తలు చనిపోయిన వితంతువులు, వృద్ధాప్యం వచ్చినటువంటి వృద్ధులు అంగవైకల్యం సర్టిఫికెట్ పొంది ఎదురు చూస్తున్నారు. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు అడుగుతున్నాయి తప్ప కొత్త పెన్షన్ రాలే. ఇదేంటంటే డబ్బులు లేవంటాడు. బుకాయం చేయరే డబ్బులు లేవా, నన్ను ఊసుక తింటారా? తింటే నన్ను దేవుళ్ళు. నేను బ్యాంకులో పోతే నన్ను దొంగలు చూసినాడు చూస్తాను, చెప్పేది ఎత్తుకపోయడం చూసినాడు చూస్తాను అని అంటాడా లేదా? ఇది వాస్తవా కాదా? మరి గస ఉంటాడు ఏం ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతాడా? ఇటు పెన్షన్ పెంచకపోయా, మా అక్కలకు మహాలక్ష్మికి నాకు ఇవ్వకపోయా. ఇక ముచ్చట మనం కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు పెళ్లి చేస్తే పైసలు ఇచ్చే పథకం. మొట్టమొదటిసారి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి 1,16,000 రూపాయలు ఇచ్చిండు. ఈడేమన్నాడు? లక్ష సరిపోతాయా? ఆడ మన తెలంగాణ బిడ్డలకు బంగారం అంటే జరా మరి గౌరవం కదా, నీకు వెళ్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిన 5,000 తులం బంగారం ఇచ్చిండా? తులం బంగారం ఇవ్వకపోయా. మరి ఏ ముఖం పెట్టుకొని వస్తాడని అడగాలి. ఇక మా ఆడబిడ్డలకు పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళకు స్కూటీలు కొనిస్తా. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు గాలినే తిరుగుతాను, నిద్రలో తిరుగుతాను, స్కూటీలు రాకపోయా. చదువుకునే పిల్లగాళ్ళకు కార్డు ఏటీఎం కార్డులకు ఉంటుంది, 5 లక్షలు ఉంటాయి. అందులో ఆ కార్డు ఇస్తాం, ఇట్లా గీకాలి. ఆ కార్డు ఇట్లా గీకి పుస్తకాలు కొనుక్కోవాలి, ఫీజులు కట్టుకోవాలి అన్నాడు. కార్డు ఇచ్చిండా? కార్డు ఇవ్వకపోయా. మరి ఏమి ఇచ్చిండు? ఏమన్నా ఇస్తానని అడగాలి. మొన్న చెప్తుండు సీతన్న బాబు, బస్సులు ఇచ్చినాం, బస్సులు ఫ్రీగా తిరుగుతలేరా? ఎవరు తిరుగుతారు? మా అక్కలు తిరుగుతారా బస్సులా? అక్కలు తిరుగుతలేరు. ఏమంటుండు తెలుసా? అక్కలట భర్తతో పంచాయతీ పెట్టుకుని అవ్వగారింటికి పోవాలట, అవ్వగారింటి నుంచి అత్తగారింటికి రావాలట, గదానికి పడతాడట. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజలంటే మహిళలంటే చులకన భావంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బస్సు అడగలే మనం, మాకు బస్సు కావాలని ధర్నా చేసినామా? బస్సు కావాలని అడిగినామా? మనం ఆశపడేది 2,500 ఇస్తాడు మహాలక్ష్మి కింద, పెన్షన్లు పెంచుతాడు, ఉపాధి అవకాశాలు పెంచుతాడు. మనం అందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నా ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఎకరము 2 ఎకరాలు 20 గుంటలు ఎంతో కొంత వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేసే రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండా లేదా? సమైక్య రాష్ట్రంలో 4 గంటలు 3 గంటల కరెంటు వద్దు, రైతుకి 24 గంటల కరెంటే ముద్దని కరెంట్ ఇచ్చిండు. కరెంట్ ఇచ్చి ఆగలే. రైతుకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే ఒక పథకాన్ని పెట్టి ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధించి ఆదుకున్నది కేసీఆర్. మరి ఈయనేం చెప్పాడు? 10,000 కాదు 17,000 ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చిందా? 15,000 12,000 అయినాయి. 12,000 ఇప్పుడు మన యాసంగి పైసలు ఇప్పటిదాకా వాళ్ళే. మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు అంటుండు ఎలక్షన్లు కాగానే ఇస్తా, ఎలక్షన్లు కాగా. ఎందుకంటే ఏషాలపల్లి ఈ 2 నెలలు రైతులు అడుగుతారని మభ్య పెడతా ఉన్నాడు. ఈరోజు ఎవరిని మభ్య పెట్టలే, అందరినీ మభ్య పెట్టి ఎలక్షన్లో గెలిచి ఈరోజు అందరితో కూడా ఈరోజు ప్రభుత్వం తిరస్కారానికి గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆలోచన చేయాలి. ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికలు ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాకపోయినా ఈ యొక్క ఎన్నికలు అనేటి ప్రభుత్వానికి చెంపమీకలు చెల్లుమని కొట్టే విధంగా తీర్పిస్తే ఉన్న సమయమైనా పరిపాలన చక్కగా చేసే అవకాశం ఉంటుంది. రేపు చక్కగా చేయకపోతే నా దుకాణం బంద్ అవుతుంది, కనీసం ఎలక్షన్లో నిలబడితే డిపాజిట్ రావు అనే భయం ఉంటుంది. ఈరోజు గత ప్రభుత్వం ఏమి చేయలేదని ఈరోజు పాలకులు ఇక్కడ ఉండే స్థానిక నాయకులు అంటున్నారు. ఈరోజు మనందరం కూడా భూపాలపల్లిలో నేను దాదాపుగా
2000 సంవత్సరంకి వెళ్ళి రెగ్యులర్గా వస్తున్నా. 2007 ఎమ్మెల్సీ అయినా, 2009 ఎమ్మెల్యే అయినా ఆడికి ఇట్లనే ఉండే. నా భూపాలపల్లిలో ఈ గ్రామం ఒక గ్రామం, గడిపోతే జంగేడు ఒకటి, గడిపోతే కాసింపల్లె, గడిపోతే పుల్లురామపల్లె, గడిపోతే భూపాలపల్లి. మీకు ఇష్టం లేకుండా నేను ఆ రోజు మున్సిపాలిటీ కలిపినప్పుడు అందరూ వచ్చి నా మీద లొల్లి పెట్టిళ్ళు. మాకు ఈరోజు ఉపాధి హామీ పనిపోతానే పెట్టద్దన్నా, ఒక నష్టమైనది మరొక లాభం జరుగుతుందని మిమ్మల్ని అందరినీ ఒప్పించి ఆ రోజు మున్సిపాలిటీ చేసినాం. మున్సిపాలిటీ చేసి ఈ గ్రామాలను మున్సిపాలిటీ చేసినాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతే మరి తప్పకుండా ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని టాప్ ప్రియారిటీలో అత్యంత ప్రాధాన్యతతో ఈ రోజు అన్ని గ్రామాలకు, అంటే ఈరోజు వేషాలపల్లె కానీ, కాసింపల్లె కానీ, పుల్లురామపల్లె కానీ, జంగేడు కానీ ఈ రకమైనటువంటి రోడ్లు వేసినాం. ఈ రకంగా మంచినీటి సమస్యను, స్వచ్ఛమైన గోదావరి నీళ్లను మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నామో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మనమేమో నీళ్లు ఫ్రీగా ఇచ్చినాం, వీడేమో బిల్లు వసూలు చేస్తున్నాడు. మొన్న తెలిసింది సంగతి, మొన్న రాజు నామినేషన్ ఇద్దామని న్యూడివ్ సర్టిఫికేట్ పోయిండు. వాడు ఇంటి బిల్లు కట్టగానే న్యూడివ్ ఇయ్యా, నల్ల బిల్లు కూడా కట్టాడు. కట్టిండు 5,000 రూపాయలు, ఎంతనే 5,000 కట్టించుకున్నాడు. అంటే మనం ఫ్రీ నీళ్ళు ఇస్తే వీడు పైసలు వసూలు చేస్తున్నాడు. మార్పు ఎంత గొప్పగా ఉన్నది చూసిండు. ఆడబిడ్డలు అనుకున్నాడు మార్పు అయితే మాకు గొప్ప మార్పు అని, గదే మార్పు. ఈరోజు 5,000 రూపాయల నీళ్ల పన్ను, ఈరోజు మాట తప్పడం, దబాయింపు చేయడం. ఈరోజు మనం భూపాలపల్లి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. మీ ముందంటే కనబడుతున్నది కలెక్టర్ ఆఫీస్, కనబడుతుంది అలానే ఇటుకెళ్ళి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కట్టినాం. ఈరోజు భూపాలపల్లిని కేసీఆర్ గారు జిల్లా చేసిండు. అటు పక్క పోతే పెద్ద దవాఖాన కట్టినాం కలెక్టర్ ఆఫీస్ పక్క. ఆ రోజు ఇక్కడ ఒకరే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండే, భూపాలపల్లిలో ఒక్కడే డాక్టర్ ఏమి లేకుండే. ఈరోజు ప్రతిరోజు దవాఖానలో 50 మంది డాక్టర్లు నిత్యం 24 అవర్స్ సేవలు అందించే కార్యక్రమాలు చేస్తున్నాం. పెట్టినాం. ఈ శాతగాని ప్రభుత్వానికి చక్కగా నడిపే తెలివి లేదు. 6 నెలల నుంచి సిటీ స్కాన్ వచ్చి దాన్ని టెక్నీషియన్ పెట్టి ఆ సిటీ స్కాన్ ఓపెన్ చేయాలి, వెంటిలేటర్ ప్రారంభించి పేద ప్రజలకు ఇవ్వాలి. ఇక్కడి నుంచి వరంగల్కి పంపద్దనేటువంటి ఇంగిత జ్ఞానం లేదు. ఈ రోజు ఉండేటువంటి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి నెలకు ఒకసారి హాస్పిటల్ మొత్తం తిరిగి డాక్టర్లతో మీటింగ్ పెట్టి పేషెంట్లతో మాట్లాడి యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకొని పేషెంట్లకు మాత్రం ప్రభుత్వం భోజనం పెడుతుంది. అక్కడికి వచ్చిన వాళ్లకు ఎవరు ఊర్లలోకి వెళ్ళి వస్తే వాళ్ళకి భోజన వసతి ఉంటుందని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి రోజు వంట చేసి అక్కడ ఉండే వాళ్ళందరికీ వంట వేసి భోజనం చేసి ఆ రకంగా మనం పనిచేసినాం. ఆరోగ్యం విషయంలో, విద్యాపరంగా భూపాలపల్లి ఏం జరగలేదంటే, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు హై స్కూల్ తప్ప ఇక్కడ ఏమి లేదు. ఆ రోజు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, బస్ డిపో తెచ్చినాం. ఇక్కడ నుంచి బస్ రావాలంటే పరకాలకి వెళ్ళి నైటాలు వచ్చిందంటే ఆ బస్సులో మనం అట్లాంటి వద్దు. ఇక్కడే ఒక బస్ డిపో ఉంటే ఏ రాత్రైనా ఏ పగలైనా బస్ సౌకర్యాలు ఉన్నాయని బస్ డిపో తెచ్చినాం, బస్ స్టాండ్ కట్టినాం. ఈరోజు డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, జూనియర్ కాలేజ్ తెచ్చి అంతటితో ఆగలే. ఎక్కడో హైదరాబాద్లోనో వరంగల్లో మాత్రమే ఉండే మెడికల్ కాలేజ్ ఈ రోజు భూపాలపల్లి నడి ఒడ్డున పెట్టి వైద్య విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించి అనేక వైద్య సేవలు చేయించడం. ఈ రకంగా మనం పనిచేస్తే ఇప్పుడు వచ్చి నిద్రలో వేసినాడు, వచ్చి నిద్ర 2 ఏళ్ళ నుంచి 2.5 ఏళ్ళ నుంచి మస్తుగా నిద్రపోయి కళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆడో శిలపలకం ఈడో శిలపలకం వేసి నీవు ఓట్లు అయిపోతే అది పోతుంది ఇది పోతుంది అని మాకేం నమ్మకం లేదు. ఎందుకంటే 2.5 ఏళ్ళ నుంచి ఏం చేయలేడు, ఇప్పుడేం చేస్తాడు. మనం తెచ్చిన నిధులనే అడ్డుపడి ఆపి ఈ రోజు వరకు కూడా పనులు కాకుండా అడ్డుకున్నటువంటి సైంధవులు ఈరోజు ఏ రకంగా పని చేస్తారో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా, అక్కలందరూ కూడా ఆలోచన చేయండి, అమ్మలందరూ కూడా ఆలోచన, తమ్ముళ్ళు ఆలోచన చేయాలి. ఇది మాట తప్పిన ప్రభుత్వం, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదు. మొన్న రోజుకు ఒక మంత్రిని పంపిడు, 10 మంది మంత్రులు వచ్చి రోజు వచ్చి ప్రజలకు ఒక మభ్య పెట్టే ప్రయత్నం చేసి మంత్రులతో కాలే. ఇక అయితే లేదు. భూపాలపల్లి జిల్లా తీసేస్తామని చెప్పినాం. ఎక్కడ చెప్పిండు? అసెంబ్లీలో చెప్పిండు శ్రీనివాసరెడ్డి. ఈ భూపాలపల్లి జిల్లాలంటే చాలా చిన్న జిల్లాలు ఉన్నాయి, ఈ జిల్లాలు అవసరం లేదు, జిల్లాలు తీసేయాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో చెప్తే నేను అనుకున్నా ఏదో గట్టిగా మాట్లాడుతున్నాను. అంతటితో ఆగలే సుమా. ఈ ముచ్చట నిజం చేయడానికి సమ్మక్క సాగలమ్మ జాతరకు వచ్చిండు. ఎవరు ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఐఏఎస్ వాళ్ళ దిగినేననుకున్నాక భూపాలపల్లికి ఏమైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాడేమో, లేదు భూపాలపల్లి దవాఖానకి ఇంకేమైనా స్కూల్ కాలేజీకి హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తాడేమో, లేదు మన రోడ్లకి ఏమైనా పైసలు ఇస్తాడేమో. నేను అనుకుంటే ఒక పిడుగు లాంటి వార్త, ఏ చిన్న జిల్లాలు తగ్గించడానికి ఒక కమిషన్ వేస్తున్నా, ఆ కమిషన్ తిరిగి లెక్క చెప్పంగానే జిల్లాలు తగ్గిస్తా అంటాడు. ఈ ఎలక్షన్లు అలాగే మన అందరికి అనుమానం వచ్చి ఈ కోకుల సంఘం చూద్దామనగానే శ్రీధర్బాబు వచ్చి అంటుండే ఈ జిల్లా ఉంటుంది కానీ, సీతక్కవే ఆ జిల్లా ఉంటుంది కానీ, పెద్దపల్లి ఇంకో జిల్లా, వరంగల్కి వచ్చి ఇంకో, మరి ఎవరి జిల్లా చేయకపోతే మరి ఏ పనికి వేసినావా కమిషన్? సమాధానం లేదు. అంటే
ఈ ప్రభుత్వం యొక్క నైజం. ఈ రోజు డాక్టర్ జయశంకర్ గారి పేరు మీద పెట్టే జిల్లాను తొలగించే కుట్ర చేస్తున్నారు కాబట్టి కుట్రదారులను బహిరంగంగా ప్రజల ముందు నిలబెట్టి దోషులుగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మిత్రులారా. కాబట్టి మీరు అన్ని విషయాలు తెలిసి ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి రైతాంగానికి ఎవరి హాయంలో మేలు జరిగింది, ఎవరు రైతు ప్రయోజనాలు కాపాడగలిగిన వాళ్ళు, ఎవరు సమాజహితం కోరిన వాళ్ళు మీకు ఎక్కువ తెలుసు. చివరిగా కూడా చెప్తున్నా, బలహీన వర్గాలు అని మస్తుగా చెప్పిండు. ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పిండు. 42% అన్నాడు. ఇప్పుడు ఇచ్చిండు 42%, ఇచ్చిండు. ఆ బీసీలో 42% ఇయ్యలే. ఈ రోజు ఈ సీటు జెండలు కేటాయించబడ్డా ఈ రోజు రాజు లాంటి ఒక బీసీకి ఈ రోజు ఈ సీటుని ఇచ్చినాం. ఈ రోజు 30 సీట్లు ఉంటే 30 సీట్లలో 26 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చినాం. ఇది మా కమిట్మెంట్. 88% ఇచ్చినాం. మొత్తం రిజర్వేషన్ లో 88% బీసీ ఎస్టీలకే ఇచ్చినాం. ఇది మా కమిట్మెంట్. కాబట్టి ఆలోచన చేయండి అక్కలారా, చెల్లెళ్ళారా. ఎవరి నాయకత్వంలో బలైన వర్గాలకు సముచితమైనటువంటి గౌరవం దొరికింది. ఎవరి పిల్లలు ఈరోజు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు, ఎవరి పిల్లలు బాగా చదువుకోవాలని ఆకాంక్షించలో మీరు అర్థం చేసుకొని నిర్ణయం చేయాలి. రాజు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజుతో నాకు 20 సంవత్సరాల అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి యువకుడుగా ఉన్నప్పటికీ నాకు ప్రత్యేక అనుబంధం. చాలా చక్కటి వాడు, చాలా బుద్ధివంతుడు. మరి చాలా మంది యువకులకు కోపం ఉంటుంది, తొందర ఉంటుంది, కానీ అతనికి ఎలాంటి తొందర కోపం లేదు. మీ అందరికీ రేపు పదవి ఇచ్చిన తర్వాత కొమ్ములేవి రావు. ఒకవేళ కనుక వస్తే వాటి ఇరుస్తాం మేము. మీరేం బాధపడకండి. మీ అందరికీ సేవకుడుగా సేవ చేస్తాడు. మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. మీ అందరికీ పెద్దవాళ్లకు కొడుకుగా, చిన్నవాళ్లకు తమ్ముడిగా ఉండి అన్ని రకాలుగా సేవలు అందిస్తాడు. కాబట్టి రాజు గెలుపు మనందరి గెలుపు కావాలి. ఒక రాజు గెలవాలి, మనందరం గెలిచిన మన యొక్క భావన రావాలి. ఆ రకంగా మీరు గెలిపియాలలో ముందుండాలి అని సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ సందర్భంగా వచ్చిన ఇంత సమయమైనా ఇంత ఆలస్యమైనా మేము అత్తమైన సమయంకు రాలేకపోయినా మమ్మల్ని క్షమించి ఇంతసేపు ఓపికిచ్చినందుకు మా అక్కలకు చెల్లెళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టుదల చూస్తుంటే భూపాలపల్లి పట్టణంలోనే 11వ వార్డు హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తున్నారని నమ్మకం లేదు, అనుమానం లేదు. సమర్థవంతమైన నాయకత్వం ఉంది, కష్టపడేటువంటి కార్యకర్తలు ఉన్నారు. దీనికి అండగా మన కేసీఆర్ గారు చేసినటువంటి పనులున్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు మన ముందు కనబడుతున్నాయి. కాబట్టే ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నా. అవునా కాదా? ఈరోజు లిస్టులు వస్తున్నాయట. ఎట్లున్నదంటే ఇలా రాజ్యంలో ఎలక్షన్ల ముందు మన ఎమ్మెల్యే సార్ మీటింగ్ పెట్టిండట. పెట్టి ఎట్లనైనా చేసి గెలవాలి, మున్సిపాలిటీల మన కౌన్సిలర్లు చైర్మన్ గెలవాలంటే ఏం గెలుస్తాం సార్ అని ఒకటి లేచిండట మధ్యలో. అరే ఎందుకే గట్లన్నా? అది ఏం గెలుస్తాం సార్, మనం ఇచ్చిన ఏమన్నా హామీలు అమలైనయా? 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినాం, ఒక్కటి చేయకపోతే నీ ఏం ముఖం పెట్టుకొని అడగాలంటే మీరు గట్ల కాదు. మీరు ఏది అడిగితే అది ఇస్తామని చెప్పుల్లి. మీరు బడి అడిగితే బడి, గుడి అడిగితే గుడి, ఇల్లు అడిగితే ఇల్లు, ఒక చచ్చిపోయిన వాడికి ప్రాణం తప్ప అందిస్తామని చెప్పుకున్నాడట. ఇక దాంతో భాగమే ఇందిరమ్మ ఇల్లు. ఒకడు లిస్ట్ రాసినట్టు, ఒకడు వచ్చి ఎంక్వైరీ చేసినట్టు. ఆ లిస్ట్ వస్తుంది, ఎంక్వైరీ అవుతుంది, అటైపోయిందిగా. వాడు అటైపోయింది, ఎలక్షన్లు ఇట్ అయినాయి. ఇవన్నీ కూడా ఉత్తుత్త లిస్టులు, ఒళ్ళెక్కల లిస్టులు. అవి నిజమైన లిస్టులు అయితే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా అక్కలందరికీ హామీ ఇచ్చాడు. ఎన్నికల ముందు ఏమని ఇచ్చిండు? అక్క మీ అందరికీ 2500 ఇస్తా, మహాలక్ష్మి పథకం అని పెడతారా, ఈ గ్యారెంటీ కార్డు, ఈ కార్డు దాచుకోవాలని చెప్పి అందరికి కార్డులు పంచిండు. ఇప్పటికీ మరి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. వచ్చినాయా అక్క మహాలక్ష్మి పైసలు వచ్చినాయా? మరి రానటువంటి వాడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతాడు? రేపు చెప్పుల్ని. మీ అందరికీ 65,000 బాకీ ఉన్నాడు కొడుకు. రేపు వస్తాడు గారు 65,000 అలా పెట్టు, అప్పుడే ఎలక్షన్లో ఓటు అడగాలి. అంతేనా కాదా? మాట తప్పినోడు ఏమంటాం? మనం ఈరోజు ఊళ్ళో కన్నా మనం పనికి పోతాం. మన కూలి చక్కగిస్తే మళ్ళీ కూలి పోతామా? వ్యవసాయ పనులకు పోతామా? లేకపోతే ఎగ్గొట్టే దగ్గర పోతామా? ఇప్పుడు ఎట్లయితే అట్లా ఎగ్గొట్టేటువంటి పోవో ఈ ప్రభుత్వం కూడా మనకు డబ్బాల్సిన డబ్బులు ఎగ్గొట్టి ఈరోజు మభ్య పెడతా ఉన్నది. అంతటితో ఆవలే ఏం చెప్పిండు? మేము గెలిస్తే ఈరోజు కేసీఆర్ 200, 2000 చేసిండు. మేము గెలిస్తే 2000, 4000 అవుతాయి. అవ్వ నమ్ము, అయ్యా నమ్ము, అక్క నమ్మన్నాడు. మరి ఇప్పటికీ ఎన్ని నెలలు అయింది? వచ్చినాయా? 4000 అయినాయా? ఆ 4000 మాట దేవుడు ఎరుగు. భర్తలు చనిపోయిన వితంతువులు, వృద్ధాప్యం వచ్చినటువంటి వృద్ధులు అంగవైకల్యం సర్టిఫికెట్ పొంది ఎదురు చూస్తున్నారు.
మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అడుగుతున్నాయి తప్ప కొత్త పెన్షన్ రాలే. ఇదేంటంటే డబ్బులు లేవు అంటాడు. బుకాయింపు చేయరే డబ్బులు లేవా, నన్ను కూసుక తింటారా? తింటే తిన నన్ను దేవుళ్ళు. నేను బ్యాంకులో పోతే నన్ను దొంగలు చూసినాడు చూస్తాను, చెప్పేది ఎత్తుకబెట్టని చూసినాడు చూస్తాను అని అంటాడా లేదా? ఇది వాస్తవా కాదా? మరి గస ఉంటాడు ఏం ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతాడా? ఇటు పెన్షన్ పెంచకపోయా, మా అక్కలకు మహాలక్ష్మికి నాకు ఇవ్వకపోయా. ఇక ముచ్చట మనం కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు పెళ్లి చేస్తే పైసలు ఇచ్చే పథకం. మొట్టమొదటిసారి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి ₹1,16,000 ఇచ్చిండు. ఈడేమన్నాడు, లక్ష సరిపోతాయా? ఆడ మన తెలంగాణ బిడ్డలకు బంగారం అంటే జరా మరి గౌరవం కదా, నీకు వెళ్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిండా వీళ్ళగా తులం బంగారం ఇచ్చిండా? తులం బంగారం ఇవ్వకపోయా. మరి ఏ ముఖం పెట్టుకొని వస్తాడు అని అడగాలి. ఇక మా ఆడబిడ్డలకు పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళకు స్కూటీలు కొనిస్తా. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు గాలినే తిరుగుతాను, నిద్రలో తిరుగుతాను, స్కూటీలు రాకపోయా. చదువుకునే పిల్లగాళ్ళకు కార్డు ఏటీఎం కార్డులకు ఉంటుంది, 5 లక్షలు ఉంటాయి. అందులో ఆ కార్డు ఇస్తాం, ఇట్లా గీకాలి. ఆ కార్డు ఇట్లా గీకి పుస్తకాలు కొనుక్కోవాలి, ఫీజులు కట్టుకోవాలి అన్నాడు. కార్డు ఇచ్చిందా? కార్డు ఇవ్వకపోయా. మరి ఏమి ఇచ్చిండు? ఏమన్నా ఇస్తానని అడగాలి. మొన్న చెప్తుండు సీతన్న బాబు, బస్సులు ఇచ్చినాం, బస్సులు ఫ్రీగా తిరుగుతలేరా? ఎవరు తిరుగుతారు? మా అక్కలు తిరుగుతారా బస్సులా? అక్కలు తిరుగుతలేరు. ఏమంటుండు తెలుసా? అక్కలట భర్తతో పంచాయతీ పెట్టుకుని అమ్మగారింటికి పోవాలట, అమ్మగారింటి నుంచి అత్తగారింటికి రావాలట, గదానికి పడతాడట. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజలంటే మహిళలంటే చులకన భావంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బస్సు అడగనే మాకు బస్సు కావాలని ధర్నా చేసినామా? బస్సు కావాలని అడిగినామా? మనం ఆశపడేది 2,500 ఇస్తాడు మహాలక్ష్మి కింద, పెన్షన్లు పెంచుతాడు, ఉపాధి అవకాశాలు పెరుగుతాడు. మనం అందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నా ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఎకరము 2 ఎకరాలు 20 గుంటలు ఎంతో కొంత వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేసే రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండా లేదా? సమైక్య రాష్ట్రంలో 4 గంటలు 3 గంటల కరెంటు వద్దు, రైతుకి 24 గంటల కరెంటే ముద్దని కరెంట్ ఇచ్చిండు. కరెంట్ ఇచ్చి ఆగలే. రైతుకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే ఒక పథకాన్ని పెట్టి ఎకరానికి ₹10,000 రైతు బంధించి ఆదుకున్నది కేసీఆర్. మరి ఈయనేం చెప్పాడు? 10,000 కాదు 15,000 ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చిందా 15,000? 15,000 12,000 అయినాయి. 12,000 ఇప్పుడు మన యాసంగి పైసలు ఇప్పటిదాకా వాళ్ళే. మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు అంటుడు ఎలక్షన్లు కాగానే ఇస్తా, ఎలక్షన్లు కాగా. ఎందుకంటే ఏషాలపల్లి ఈ 2 రోజులు రైతులు అడుగుతారని మభ్య పెడతా ఉన్నాడు. ఈరోజు ఎవరిని మభ్య పెట్టలే, అందరినీ మభ్య పెట్టి ఎలక్షన్లో గెలిచి ఈరోజు అందరితో కూడా ఈరోజు ప్రభుత్వం తిరస్కారానికి గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆలోచన చేయాలి. ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికలు ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాకపోయినా ఈ యొక్క ఎన్నికలు అనేది ప్రభుత్వానికి చెంపమిక్కలు చెల్లుమని కొట్టే విధంగా తీర్పిస్తే ఉన్న సమయమైనా పరిపాలన చక్కగా చేసే అవకాశం ఉంటుంది. రేపు చక్కగా చేయకపోతే నా దుకాణం బంద్ అవుతుంది, కనీసం ఎలక్షన్లో నిలబడితే డిపాజిట్లు రావు అనే భయం ఉంటుంది. ఈరోజు గత ప్రభుత్వం ఏమి చేయలేదని ఈరోజు పాలకులు ఇక్కడ ఉండే స్థానిక నాయకులు అంటున్నారు. ఈరోజు మనందరం కూడా భూపాలపల్లిలో నేను దాదాపుగా 2000 సంవత్సరంకి వెళ్ళి రెగ్యులర్గా వస్తున్నా. 2007 ఎమ్మెల్సీ అయినా, 2009 ఎమ్మెల్యే అయినా ఆడికి ఇట్లనే ఉండే. నా భూపాలపల్లిలో నా గ్రామం ఒక గ్రామం, గడిపోతే జంగేడు ఒకటి, గడిపోతే కాసింపల్లె, గడిపోతే పుల్లురామపల్లె, గడిపోతే భూపాలపల్లి. మీకు ఇష్టం లేకుండా నేను ఆ రోజు మున్సిపాలిటీ కలిపినప్పుడు అందరూ వచ్చి నా మీద లొల్లి పెట్టిళ్ళు. మాకు ఈరోజు ఉపాధి హామీ పనిపోతుంది, పెట్టద్దన్నా ఒక నష్టమైనది మరొక లాభం జరుగుతుందని మిమ్మల్ని అందరినీ ఒప్పించి ఆ రోజు మున్సిపాలిటీ చేసినాం. మున్సిపాలిటీ చేసి ఈ గ్రామాలను మున్సిపాలిటీ చేసినాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతే మరి తప్పకుండా ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని టాప్ ప్రియారిటీలో అత్యంత ప్రాధాన్యత ఈరోజు అన్ని గ్రామాలకు, అంటే ఈరోజు వేషాలపల్లె కానీ, కాసింపల్లె కానీ, పుల్లురామపల్లె కానీ, జంగేడు కానీ ఈ రకమైనటువంటి రోడ్లు వేసినాం. ఈ రకంగా మంచినీటి సమస్యను, స్వచ్ఛమైన గోదావరి నీళ్లను మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నామో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మనమేమో నీళ్లు ఫ్రీగా ఇచ్చినాం, వీడేమో బిల్లు వసూలు చేస్తున్నాడు. మొన్న తెలిసింది సంగతి, మొన్న రాజు నామినేషన్ ఇద్దామని న్యూడివ్ సర్టిఫికేట్ పోయింది. వాడి ఇంటి బిల్లు కట్టగానే న్యూడివ్ ఇయ్యా నల్ల బిల్లు కూడా కట్టాడు. కట్టిండి ₹5,000 ఎంతనే 5,000 కట్టించుకున్నాడు. అంటే మనం ఫ్రీ నీళ్ళు ఇస్తే వీడు పైసలు వసూలు చేస్తున్నాడు. మార్పు ఎంత గొప్పగా ఉన్నది చూసిండు. ఆడబిడ్డలు అనుకున్నారు మార్పు అయితే మాకు గొప్ప మార్పు అని. గదే మార్పు.
ఈరోజు 5,000 రూపాయల నీళ్ల పన్ను, ఈరోజు మాట తప్పడం, దబాయింపు చేయడం, ఈరోజు మనం భూపాలపల్లి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. మీ ముందంటే కనబడుతున్నది కలెక్టర్ ఆఫీస్, కనబడుతుంది అలానే ఇటుకెళ్ళి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కట్టినాం. ఈరోజు భూపాలపల్లిని కేసీఆర్ గారు జిల్లా చేసిండు. అటు పక్క పోతే పెద్ద దవాఖాన కట్టిన కలెక్టర్ ఆఫీస్ పక్క. ఆ రోజు ఇక్కడ ఒకటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండే, భూపాలపల్లిలో ఒక్కడే డాక్టర్ ఏమి లేకుండే. ఈరోజు ప్రతిరోజు దవాఖానలా 50 మంది డాక్టర్లు నిత్యం 24 అవర్స్ సేవలు అందించే కార్యక్రమాలు చేస్తున్నాం. పెట్టినాం. ఈ శాతగాని ప్రభుత్వానికి చక్కగా నడిపే తెలివి లేదు. 6 నెలలైంది సిటీ స్కాన్ వచ్చి, దాంట్లో టెక్నీషియన్ పెట్టి ఆ సిటీ స్కాన్ ఓపెన్ చేయాలి, వెంటిలేటర్ ప్రారంభించి పేద ప్రజలకు ఇవ్వాలి, ఇక్కడ నుంచి వరంగల్కి పంపద్దనేటువంటి ఇంగిత జ్ఞానం లేదు. ఈ రోజు ఉండేటువంటి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి నెలకు ఒకసారి హాస్పిటల్ మొత్తం తిరిగి డాక్టర్లతో మీటింగ్ పెట్టి పేషెంట్లతో మాట్లాడి యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకొని పేషెంట్లకు మాత్రం ప్రభుత్వం భోజనం పెడుతుంది. అక్కడికి వచ్చిన వాళ్లకు ఎవరు ఊర్లలోకి వెళ్ళి వస్తే వాళ్ళకి భోజన వసతి ఉంటుందని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి రోజు వంట చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వంట పెట్టి భోజనం చేసి ఆ రకంగా మనం పనిచేసినాం. ఆరోగ్యం విషయంలో, విద్యాపరంగా భూపాలపల్లి ఏం జరగలేదంటే, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు హై స్కూల్ తప్ప ఇక్కడ ఏమి లేదు. ఆ రోజు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, బస్ డిపో తెచ్చినాం. ఇక్కడ నుంచి బస్ రావాలంటే పరకాలకి వెళ్ళి నైటాలు వచ్చి ఆ బస్సులో మనం అట్లాంటి వద్దు. ఇక్కడే ఒక బస్ డిపో ఉంటే ఏ రాత్రైనా ఏ పగలైనా బస్ సౌకర్యాలు ఉన్నాయి. బస్ డిపో తెచ్చినాం, బస్ స్టాండ్ కట్టినాం. ఈరోజు డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, జూనియర్ కాలేజ్ తెచ్చి అంతటితో ఆగలే. ఎక్కడో హైదరాబాద్లోనో వరంగల్లో మాత్రమే ఉండే మెడికల్ కాలేజ్ ఈ రోజు భూపాలపల్లి నడి ఒడ్డున పెట్టి వైద్య విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించి అనేక వైద్య సేవలు చేయించడం. ఈ రకంగా మనం పనిచేస్తే ఇప్పుడు వచ్చి నిద్రలేసినాడు, వచ్చి నిద్ర 2 ఏళ్ళ నుంచి 2.5 ఏళ్ళ నుంచి మస్తుగా నిద్రపోయి కళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆడో శిలపలకం ఈడో శిలపలకం వేసి నీ ఓట్లు అయిపోతే అది పోతుంది ఇది పోతుంది అని మాకేం నమ్మకం లేదు. ఎందుకంటే 2.5 ఏళ్ళ నుంచి ఏం చేయలేడు, ఇప్పుడు ఏం చేస్తాడు? మనం తెచ్చిన నిధులనే అడ్డుపడి ఆపి ఈ రోజు వరకు కూడా పనులు కాకుండా అడ్డుకున్నటువంటి సైంధవుడు ఈరోజు ఏ రకంగా పని చేస్తారో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా, అక్కలందరూ కూడా ఆలోచన చేయండి, అమ్మలందరూ కూడా ఆలోచన చేయండి, తమ్ముళ్ళు ఆలోచన చేయాలి. ఇది మాట తప్పిన ప్రభుత్వం, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదు. మొన్న రోజుకొక మంత్రిని పంపిడు, 10 మంది మంత్రులు వచ్చి రోజు వచ్చి ప్రజలకు ఒక మభ్య పెట్టే ప్రయత్నం చేసి మంత్రులతో కాలే. ఇక అయితే లేదు. భూపాలపల్లి జిల్లా తీసేస్తామని చెప్పినాం. ఎక్కడ చెప్పిండు? అసెంబ్లీలో చెప్పిండు శ్రీనివాసరెడ్డి. ఈ భూపాలపల్లి జిల్లాలంటే చాలా చిన్న జిల్లాలు ఉన్నాయి, ఈ జిల్లాలు అవసరం లేదు, జిల్లాలు తీసేయాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో చెప్తే నేను అనుకున్నా ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు. అంతటితో ఆగలే సుమా. ఈ ముచ్చట నిజం చేయడానికి సమ్మక్క సాగలమ్మ జాతరకు వచ్చిండు. ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఐఏఎస్ వాద దిగినేను అనుకున్నాక భూపాలపల్లికి ఏమైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాడేమో, లేదు భూపాలపల్లి దవాఖానకి ఇంకేమైనా స్కూల్ కాలేజీకి హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తాడేమో, లేదు మన రోడ్లకి ఏమైనా పైసలు ఇస్తాడేమో. నేను అనుకుంటే ఒక పిడుగు లాంటి వార్త. చిన్న జిల్లాలు తగ్గించడానికి ఒక కమిషన్ వేస్తున్నా, ఆ కమిషన్ తిరిగి లెక్క చెప్పంగానే జిల్లాలు తగ్గిస్తా అంటాడు. ఈ లక్షల్లో అలాగే మన అందరికీ అనుమానం వచ్చి ఈ కోకుల సంఘం సిద్ధమనగానే శ్రీధర్బాబు వచ్చి అంటుండే ఈ జిల్లా ఉంటుంది కానీ, సీతక్కవే ఆ జిల్లా ఉంటుంది కానీ, పెద్దపల్లి ఇంకో జిల్లా, వరంగల్కి వచ్చి మరి ఇవన్నీ జిల్లా చేయకపోతే మరి ఏం పనికేసినావా కమిషన్? సమాధానం లేదు. అంటే ఈ ప్రభుత్వం యొక్క నైజం. ఈ రోజు డాక్టర్ జయశంకర్ గారి పేరు మీద పెట్టే జిల్లాను తొలగించే కుట్ర చేస్తున్నారు. కాబట్టి కుట్రదారులను బహిరంగంగా ప్రజల ముందు నిలబెట్టి దోషులుగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మిత్రులారా. కాబట్టి మీరు అన్ని విషయాలు తెలిసి ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి రైతాంగానికి ఎవరి న్యాయంలో మేలు జరిగింది, ఎవరు రైతు ప్రయోజనాలు కాపాడగలిగిన వాళ్ళు, ఎవరు సమాజహితం కోరిన వాళ్ళు మీకు ఎక్కువ తెలుసు. చివరిగా కూడా చెప్తున్నా, బలహీన వర్గాలని మస్తుగా చెప్పిండు. ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పిండు. 42% అన్నాడు. ఇప్పుడు ఇచ్చిండు 42%? ఇచ్చిండు ఆ బీసీలకు 42% ఇయ్యలే. ఈ రోజు ఈ సీటు జెండలు కేటాయించబడ్డా ఈరోజు రాజు లాంటి ఒక బీసీకి ఈరోజు ఈ సీటుని ఇచ్చినాం. ఈరోజు 30 సీట్లు ఉంటే 30 సీట్లలో 26 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చినాం. ఇది మా కమిట్మెంట్. 88% ఇచ్చినాం. మొత్తం రిజర్వేషన్లో 88% బీసీ ఎస్టీలకే ఇచ్చినాం. ఇది మా కమిట్మెంట్. కాబట్టి ఆలోచన చేయండి అక్కలారా, చెల్లెళ్ళారా. ఎవరి నాయకత్వంలో బలైన వర్గాలకు సముచితమైనటువంటి గౌరవం దొరికింది. ఎవరి పిల్లలు ఈరోజు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు, ఎవరి పిల్లలు బాగా చదువుకోవాలని ఆకాంక్షించాలో మీరు అర్థం చేసుకొని నిర్ణయం చేయాలి. రాజు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజుతో నాకు 20 సంవత్సరాల అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి యువకుడిగా ఉన్నప్పటికీ నాకు ప్రత్యేక అనుబంధం. చాలా చక్కటి వాడు,
చాలా బుద్ధివంతుడు. మరి చాలా మంది ఏదో కోపం ఉంటుంది, తొందర ఉంటుంది, కానీ అతనికి ఎలాంటి తొందర కోపం లేదు. మీ అందరికీ రేపు పదవి ఇచ్చిన తర్వాత కొమ్ములు రావు. ఒకవేళ కనుక వస్తే వాటి ఇస్తాం మేము, మీరేం బాధపడకండి. మీ అందరికీ సేవకుడుగా సేవ చేస్తాడు, మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. మీ అందరికీ పెద్దవాళ్లకు కొడుకుగా, చిన్నవాళ్లకు తమ్ముడిగా ఉండి అన్ని రకాలుగా సేవలు అందిస్తాడు. కాబట్టి రాజు గెలుపు మనందరి గెలుపు కావాలి. ఒక రాజు గెలవాలి, మనందరం గెలిచిన మన యొక్క భావన రావాలి. ఆ రకంగా మీరు గెలిపియాలలో ముందుండాలి అని సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ సందర్భంగా వచ్చిన ఇంత సమయమైనా, ఇంత ఆలస్యమైనా, మేము అత్తమైన సమయంకు రాలేకపోయినా మమ్మల్ని క్షమించి ఇంతసేపు ఓపికిచ్చినందుకు మా అక్కలకు చెల్లెళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము గత 5-6 రోజులుగా ప్రచార కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్నాం. టికెట్లు ఇచ్చే ముందు కూడా రమణారెడ్డి గారు దాదాపు అన్ని డివిజన్ల ముఖ్యులందరినీ కూర్చోబెట్టి వారి సమక్షంలోనే ఈ టికెట్లన్నింటినీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎలెక్ట్ అనే పద్ధతిలో అందరి ఆమోదయోగ్యంతో క్యాండిడేట్లందరినీ ఇవాళ ఎన్నిక చేసి బరిలో నింపడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా అనూహ్యమైన స్పందన కనబడుతుంది. ఖచ్చితంగా మీ అందరి స్పందన చూస్తే నేను దాదాపు అర్ధగంట సేపటి నుంచి ఇక్కడనే ఉన్నా. మీరందరూ ఇవాళ పాటలకు అద్భుతమైన స్పందన చూపెట్టిన తీరు చూస్తే చాలా గొప్పగా అనిపించింది. నాటి మళ్ళీ తెలంగాణ ఉద్యమ కాలపు రోజులు ఇవాళ మీ ఆడబిడ్డలందరినీ చూస్తే గుర్తుకొస్తున్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మీకు అందరికీ తెలుసు, ఎంతో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీతో మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణని గొప్పగా అభివృద్ధి చేసే క్రమంలోనే ఇవాళ అనేక కార్యక్రమాలు చేసినాం. ఇవాళ జిల్లా తెచ్చుకున్నాం, మిగతా కార్యక్రమాలు చేసినాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ తెచ్చినాం, మెడికల్ కాలేజ్ తెచ్చినాం, ఎస్పీ ఆఫీస్ తెచ్చినాం. మరి ప్రతి అనేక కార్యక్రమాలని ఇలా ఎక్కడో మీరు వరంగల్కు పోయి 100 కిలోమీటర్ల దూరం పోయి చేసుకునే పనులు ఇలా మీ చేతి అందే అంత దూరంలో మీ కార్యక్రమాలు చేసుకుంటున్న రీతిగా తెలంగాణని అభివృద్ధి చేసినాం. తెలంగాణ రాకముందు మన దగ్గర 64 లక్షల టన్నుల ధాన్యం పండేది. తెలంగాణ వచ్చినాక 3 కోట్ల టన్నుల ధాన్యానికి మనం తీసుకుపోయినాం. ఇదివరకు ఏమనేది, దేశంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనేది. కానీ తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఈ దేశానికి అన్నపూర్ణ అయిందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక రంగాల్లో మనం అత్యంత అద్భుతంగా అభివృద్ధి సాధించిన నేపథ్యం ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి దురదృష్టవశాత్తు ఇప్పటిదాకా రమణన్న చెప్పినట్టు అనేక మాయ మాటలకు ఆడబిడ్డలు మోసపోతే మనం ఓడిపోయినాం. ఆడబిడ్డలు నమ్మితేనే మనం గెలుపు ఉంటుంది అనేది మాకు అందరికీ తెలుసు. కానీ ఆడబిడ్డల్ని ఎట్లా మోసం చేసిండ్రు? 6 హామీలు అన్నారు, దాంట్లో 13 హామీలు ఉన్నాయి. 6 హామీలల్లో ఇప్పటికే రమణన్న చెప్పిండు 2500 రూపాయలు నెలకిస్తామన్నారు. ఆడబిడ్డలు ఆశపడ్డారు, 2500 వస్తాయి కదా, నెలకింత చిట్టి కట్టుకోవచ్చు, ఇంత ఇచ్చేయచ్చు, పిల్లల్ని మంచి బడికి పంపవచ్చు, ఇంటికాడ అవసరాలు తీసుకోవచ్చు, అన్నీ ఆశపడ్డారు. ఏమైంది మన పరిస్థితి? ఇవాళ ఆశపడ్డ వాళ్ళల్లో మన నోట్ల మన్ను కొట్టిండు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇవాళ అదే కాదు, ఇవాళ తులం బంగారం కూడా ఉట్టిగా మాట ఇచ్చిండు. ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? మనం మొట్టమొదటిసారి 50,000తో కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేసినాం. కొద్ది కాలం గడిచిన తర్వాత మళ్ళీ దాన్ని 1,00,000 రూపాయలు చేసినాం. ఇవాళ నిజంగానే మన ప్రభుత్వం వచ్చి ఉంటే అది 1,50,000 కూడా అయ్యే అవకాశం ఉండే అనే మాట కూడా చెప్తున్నాం. ఇవాళ మీరు అందరూ చూడండి, మీరు ఇప్పటికి ఫోటోలు చూడండి. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తున్నదమ్మా? పిల్లలు పుట్టిన తర్వాత బిడ్డను ఎత్తుకొని పోయి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటున్నారు. ఇవాళ అంత దుస్థితి ఉన్నది. ఇవాళ ఇంత దురదృష్టకరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారి కిట్ ఎటుపోయింది. బిడ్డ డెలివరీ అయితే మనం హాస్పిటల్లో 16 రకాల వస్తువులతోటి 2 చీరలు, 2 జతల బట్టలు పిల్లలకు, వాళ్ళకు ఎక్కడో ధనికులు వాడే పౌడర్లు, స్నోలు డబ్బాలు పెట్టి మీకు కేసీఆర్ కిట్ ఇచ్చేది. మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చేది. ఎక్కడికి పోయినాయి అవన్నీ? ఎటుపోయినాయి? దయచేసి మీరు ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు మధ్యలో ఆలోచించి గర్భిణితో ఉన్న స్త్రీలకు మంచి బలవర్ధకమైన ఆహారం కావాలి కాబట్టి వాళ్ళకి ఏదైనా కావాలని చెప్పి ఇంకొక న్యూట్రిషన్ కిట్ అని చెప్పి కూడా అది మనం గర్భిణీ స్త్రీలకు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళని తీసుకొని పోయి
అమ్మఒడి ఆనందంలో హాస్పిటల్కి తీసుకొచ్చి బిడ్డలు డెలివరీ అయినాక కూడా ఇంటికాడ దించే కార్యక్రమాలు చేసినావు. ఎక్కడికి పోయినాయి ఇవన్నీ తెలంగాణలో? దయచేసి మీరు ఆలోచించండి. ఇవన్నీ మీరు ధర్నాలు చేస్తానో ఉద్యమాలు చేస్తానో చేయలే. కేసీఆర్ గారు మన తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ బిడ్డలందరూ ఆత్మగౌరవంతో బతకాలే, ఆత్మవిశ్వాసంతో ఎదగాలన్న నమ్మకం విశ్వాసంతో ఈ కార్యక్రమాలు చేసిన తప్ప వేరే కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అనేక రకాల ఉద్యమాలు మనం నడిపి తెచ్చుకున్న తెలంగాణలో మన బిడ్డలు గొప్పగా ఉండాలనే సంకల్పం కొద్ది చేసిన కార్యక్రమాల్ని ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి రివర్స్ గేర్లో పెట్టి మనల్ని పంపుతున్న నేపథ్యం. ఇవాళ మీ జిల్లా గురించి కూడా రమణారెడ్డి గారు చెప్పిళ్ళు, జిల్లాలు తగ్గిస్తామని చెప్పి ఇలా వాళ్ళు హైదరాబాద్ అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు. జిల్లాకు వచ్చినాక ఏ జిల్లా కూడా ఆ జిల్లాకు పోయి చెప్తున్నాడు, ఈ జిల్లా అయితే పోతే ఈ జిల్లా ఉంటుంది, సీతక్క ములుగు పోదని చెప్పింది, ఇక్కడ శ్రీధర్ బాబు ఇది పోదని చెప్పిండు, పెద్దపల్లి పోయి పెద్దపల్లి పోదని చెప్పిండు, ఆదిలాబాద్ పోయినోడు అది పోదని చెప్పిండు, ఆసిఫాబాద్ పోయినోడు అది పోదని చెప్పిండు. ఇలా ఎక్కడోడు అక్కడ పోదని చెప్తే మరి నీ కమిషన్ ఎందుకు రా, నీ పనికిరాని మాటలు ఎందుకు అని మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం పేద ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలన్న సంకల్పం కొద్దీ ఇవాళ మనకి జిల్లాలు ఇచ్చినారు, రెవెన్యూ మండలాలు చేసినారు, ఆర్డీఓ ఆఫీసులు ఇచ్చినారు. మీ దగ్గర ఆర్డీఓ ఆఫీసే లేకుండే అటువంటి దుస్థితి నుంచి ఇలా బ్రహ్మాండమైన జిల్లాగా ఇలా భూపాలపల్లి ఎదుగుతుంది. ఒకనాడు మీకు కార్యక్రమాలు కావాలంటే పరకాలకో వరంగల్కో వచ్చేది. ఇలా పరకాలలో రివర్స్ గేర్లో ఇలా మీ భూపాలపల్లికి వచ్చి ఇలా మెడికల్ కానీ మిగతా పనులు కానీ చేసుకుపోయే పరిస్థితి ఈరోజు ఉంది. దయచేసి మీకు అందరికీ కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడే రమణన్న చెప్పిండు, మరి రేపు పొద్దున వస్తున్నాడు రేవంత్ రెడ్డి, 60,000 బాకీ పట్టుకొచ్చి మీకు అందరికి ఇస్తాడా? అప్పుడు కాంగ్రెస్ గురించి ఆలోచించవచ్చు. అది రాకపోతే మాత్రం బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. తులం బంగారం ఇవ్వకపోతే మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం బిడ్డ, బంగారం బాకీ కట్టు, అప్పుడు మాత్రమే నీ గురించి ఆలోచిస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇవాళ స్కూటీలు, పిల్లలకు 5 లక్షల కార్డులు, మన వికలాంగులకు 6,000 పెన్షను, మన 4,000 పెన్షను, అనేక రకాల వాగ్దానాల్ని భంగం చేసిన పార్టీకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకూడదు అనేది మీకు అందరికీ చెప్తూ, మరి రేవంత్ రెడ్డి గారు రేపు వచ్చినప్పుడు మనకి ఏం తెస్తాడనేది కూడా మనం ఆలోచించాలి. మరి ఇంతకుముందే రమణారెడ్డి బాయ్ సాబ్ చెప్పిండు, ప్రజలకు ఇచ్చిన హామీలు తెస్తాడా, లేకుంటే తొండాల్ని జోబులు వేసుకొని తెస్తాడా, పేగులు మిడకేసుకొని వస్తాడా, గుడ్లు వీక్కొని వస్తాడా, ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పి మనం అడుగుతున్నాం. మన బాధ్యత ఎన్నికలు వచ్చినప్పుడే మీరు ఖచ్చితంగా అది చూపెడితేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. మీరు అదే పనిగా ఓటేసిళ్ళు అనుకో, మేము ఏం చేసినా చెల్తుంది కాబట్టి వీళ్ళు ఓటేసిళ్ళు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఏ అడ్డగోలు పనులు చేసినా ప్రజలు మా ఎంబడి ఉంటారనే భ్రమల వల్ల వాళ్ళు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టండి, మీకు పని చేసిన కేసీఆర్ని గౌరవించండి, రమణారెడ్డి గారు చేసిన సేవల్ని గుర్తించండి, మరి మన తమ్ముడు రాజును గెలిపించండి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలంటే తెలంగాణ అంటేనే గులాబీ జెండా, తెలంగాణ అంటేనే కారు గుర్తు, తెలంగాణ అంటేనే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణకు రుణపడి ఉంటాడు, తెలంగాణతోటే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఇంకొక విషయం చెప్తున్నా, మేము మొత్తం పర్యటించినాం. ఈ రోజుకు నాకున్న అంచనా ఏంటంటే మీ డివిజన్ అత్యధిక మెజారిటీతో గెలవడంతో పాటు భూపాలపల్లి పురపాలక సంఘంలో 22 వార్డులను మనం గెలవబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మాకు సర్వే రిపోర్ట్స్ అన్ని బలంగా ఉన్నాయి, గట్టిగా పనిచేయండి, భూపాలపల్లి మీద ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా.